శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు గారికి, మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు దుర్గా ప్రసాద్ గారికి, ఎర్రుపాలెం, మదిర, బోనకల్, చింతకాణి, ముదిగొండ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులందరికీ, అట్లాగే మదిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పోలీస్ కమిషనర్ గారికి, వంగవీడు గ్రామ సోదరిమణులకి, సత్యనారాయణ రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ, యువ మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు అందరూ కూడా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మనస్ఫూర్తిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి రావటమే కాకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన అగ్రిమెంట్ టైం కంటే కూడా ముందుగానే పూర్తి చేసి తిరిగి మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోవటానికి వస్తామని చెప్పినందుకు గౌరవ మంత్రులందరూ కూడా మీ అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలనంటే కొన్ని దశాబ్దాలుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 3వ జోన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించినటువంటి ఆ గ్రామాల ఆయకట్టుదారులందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా 2వ జోన్లోంచే నీళ్లు తెచ్చుకునేటువంటి ప్రక్రియ చేపట్టాలి. ఈ ప్రాంతం అంతా కూడా 2వ జోన్లో తెలంగాణ ప్రాంతవాసులు మేము 3వ జోన్లోకి నీళ్లు వెళ్లి తిరువురు, మైలవరం, నూజుడు పరిసర ప్రాంతాలు అంతా తిరిగి మళ్ళీ మన దగ్గరికి రావాలి అనంటే ఆ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళకే సరిపోతున్నాయి తప్ప మాకు నీళ్లు రావట్లేదు, ఈ నీళ్ల కోసం మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతి శాసనసభ్యుడిని కూడా ఈ ప్రాంత ప్రజలు అనాదిగా కోరుకుంటూ వచ్చారు. ఇది ఒక భావోద్రేకమైనటువంటి అనుబంధం కూడా. తెలంగాణ ప్రాంత రైతులుగా మేము ఈ తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన నీళ్లని మేము నేరుగా పొందకుండా ఆంధ్రాలోకి వెళ్లి అయిపోయిన తర్వాత అరకొరగా మాకు నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ సోదరులు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి అనేక సార్లు, దాదాపు 4 సార్లు నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తే మీరందరి గౌరవం పూర్వకంగా, అభిమానంతో, ప్రేమతో మీ అందరు అత్యంత అమూల్యమైనటువంటి ఓట్లు వేసి నన్ను గెలిపించి శాసనసభకు పంపిస్తే ప్రతి సందర్భంలో కూడా
ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చారు. మనందరి అదృష్టం మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు కూడా ప్రతి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తా ఉంది. ఎర్రుపాలెంకి మధిరకి కట్టలేరు, మధిరకి బోనకల్లికి వైరా నది, చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తా ఉంది. ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మనం మన కళ్ళ ముందే ఈ ఏరుల్లో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికి కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే గతంలో కట్టినటువంటి కట్టలేరుని మోడర్నైజ్ చేసుకొని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం. మధిర బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం. చింతకాణి ముదిగొండ మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నిటిని ప్రణాళికలు తయారు చేసుకొని శాంక్షన్ కూడా చేసుకున్నాం. చివరికి జవహర్ జాలిమడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే 2012-13లోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ 3rd జోన్లో ఉన్న నీటిని 2nd జోన్లో ఉన్న నీటి ద్వారా మా భూములకి పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం, సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి. పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకి వచ్చే వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది. తిరిగి మళ్ళీ రాష్ట్రం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను, కానీ చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడే శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. 3వ జోన్లో ఉన్నటువంటి ఈ 35 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే మొదలైంది. కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం. దీని మీద శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైల్ చకచక నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధిర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు, వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నటువంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ ప్రాంతంలో ఏదో ఒక పంట పండిస్తూ
ఈ రాష్ట్రానికి ఆహార ధాన్యాలు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు మాకు. ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి పనికొచ్చేటువంటి వాటిని అభివృద్ధి చేస్తేనే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వారి అభివృద్ధి కోసం, అవకాశం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకు అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ 3 నదుల పైన ఉన్నటువంటి జలాల్ని కిందికి వృధాగా సముద్రంలోకి పోనీయకుండా ఆనకట్టల ద్వారా ఈ ప్రాంతానికి అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే గతంలో మేము మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఇంకొక ప్రాజెక్ట్ ఈరోజు శాంక్షన్ చేసుకొని చిరకాల కోరిక అయినటువంటి ఈ 3వ జోన్లో ఉన్నటువంటి వారి భూములన్నింటినీ కూడా 2వ జోన్లోనే ఉండేటట్టుగా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ కి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. అందుకే నా జీవితంలో కానీ, లేకపోతే ప్రజాప్రతినిధిగా కానీ, మధిర శాసనసభ్యుడిగా కానీ చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఒక ఇది అద్భుతమైనటువంటి అనిర్వచనమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంత ప్రజల కోసం నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి అదృష్టం దొరికిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల వాళ్ళ ఉత్సాహాన్ని వాటి అందరినీ చూసి వారు ఒకటే చెప్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రాంత ప్రజలు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు. కష్టపడి పనిచేయటమే కాదు, ఆనాడు 10 సంవత్సరాలు ఈ జిల్లాలో ఏ శాసనసభ్యుడు లేకపోయినప్పటికీ కేవలం నాతో ఉన్నటువంటి మిగిలిపోయిన కేవలం ఒకే ఒక్క పోడెం వీరయ్య గారిని ఒక్కడిని ఎమ్మట పెట్టుకొని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ జిల్లాలో పోరాటం చేస్తే ఏ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు లేకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయనే శాసనసభ్యుడిగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని రెపరెపలాడిస్తూ మళ్లీ తిరిగి ఎన్నికలు జరిగే వరకల్లా 10కి 9 శాసనసభ స్థానాల్ని గెలిపించినటువంటి నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్న ఈ జిల్లా నిజంగా సెల్యూట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు నిజంగా నాకు సంతోషం అనిపించింది. నిజమే, పని చేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తుంచుకొని వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసి పాలన ముందుకు చేసుకుంటే నిజమైనటువంటి ప్రజా పరిపాలన అనిపిస్తుంది. ఆ పాలనలోతోనే ఈరోజు ముందు కొనసాగుతున్నామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మా నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లా మొత్తం కూడా విభజన జరిగిన తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం కూడా సాగర్ ఆయకట్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. పాలేరు దగ్గర నుంచి మొదలు పెడితే సత్తుపల్లి వరకు కూడా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లతోనే ఈరోజు పంటలు పండించుకొని బతుకుతా ఉన్నాం. మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి ఆ నాగార్జున సాగర్ కాలువ మా ప్రాంతానికి వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో భూములన్నీ బీడుపారినటువంటి భూములే. జొన్న చేలు, కంది చేలు, బుడం దాసుకాయలు ఏరుకోవటం తప్ప మాకు వేరే గతి లేదు, గత్యంతరం లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఆహార ధాన్యాలు పండించడమే కాదు, 5 ఏళ్లతో మేము అన్నం తింటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఆహార ధాన్యాలు పండించేటువంటి అతి గొప్ప శ్రామికులుగా, రైతులుగా ఎదిగినటువంటి ప్రాంతం కేవలం నాగార్జున సాగర్ కెనాల్ పుణ్యం వల్లే మేము ఎదిగామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. అటువంటి నాగార్జున సాగర్ కెనాల్ ఈరోజు 2nd జోన్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన భూములు టేలెండ్లో ఉన్నాం. ఈ టేలెండ్లో ఉన్నటువంటి భూములు పొరపాట్ల 2nd జోన్లో ఉన్నటువంటి ఈ కాలువలకి నీళ్లు అందకపోతే, పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నీళ్లు అందకపోతే తిరిగి మేము గతంలో ఏ రకంగా అయితే జొన్న చేలు, కంది చేలు, బుడవం దోసకాయలు ఏరుకున్నామో అదే దుస్థితి వచ్చేటువంటి ప్రమాదం మాకు ముంచుకొస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత వాసులు ఆ పైన శ్రీశైలం పైన పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని, లేకపోతే ఇంకొకటని, లేకపోతే హంద్రి నీవా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు
లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 TMC నీళ్లకి ఆ స్థాయిలో 11 TMCలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలెండ్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వంలోనే ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీరుంటే అనేక సందర్భాల్లో బయట మనం ప్రజెంటేషన్స్ ఇవ్వటమే కాదు, శాసనసభలో బయట కూడా మాట్లాడాం. మేము టేలెండ్ లో ఉన్నాం. సాగర్ జలాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పటిష్టంగా తీసుకునే క్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు మీరు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ లెఫ్ట్ కెనాల్ ని కాపాడటం కోసం మీరు కేంద్రంతో గాని మిగతా వాళ్ళతో కానీ లేకపోతే న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో కూడా చేస్తున్నటువంటి పోరాటానికి ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాకు తెలుసు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. మాకు తెలుసు మీరు బనకచర్లు కూడా అడ్డుకున్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది, లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి. మీ శ్రమని తప్పనిసరిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పొందుతున్న మేమే కాదు, ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు పారేటువంటి సాగర్ రైతాంగ ఆయకట్టు సోదరులు అందరం తరఫున మీకు మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు ఆపటే కాదు, భవిష్యత్తులో కూడా అవి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 TMCలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 TMCలు కలుపుకొని 11 TMCలు కొడితే మా ప్రాంత వాసులు ముఖ్యంగా నల్లగొండకి ఖమ్మం జిల్లా వాసులకి ముఖ్యంగా ఎరుపాలెం మదిర సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి సరే గోదావరి జలాలతో పాటు మేము ఎప్పుడు చివరిలో ఉన్నటువంటి జిల్లా లేకపోతే టేలెండ్ లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎప్పుడు మాకు నష్టం జరుగుతున్నాం. బనకచర్లు ఆపినట్టే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాల ప్రజానికం 2 లక్షల మంది గిరిజన సోదరులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన క్రమంలో వాళ్ళు అడిగినప్పటికి కూడా మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోకుండా 7 మండలాలని చట్టంలోంచి తొలగించి బయట పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ 7 మండలాలని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన 2 లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవటానికి ధారాదత్తం చేశారు. మేము అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలుగా, నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమాయకులైనటువంటి గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి. మా గిరిజన సోదరులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు ముప్పు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి, ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా బనకచర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా
రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కుటుంబాలందరికీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35,000 ఎకరాలు సంబంధించిన భూములు పసిడి పంటలు పండాలని, ఆ నీళ్లు మీ పాదాలు కడగాలని, ఆ కడిగే క్రమంలో మేమందరం ఒక భూమిక పోషించాలని మీ ఓటు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు పేరున ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీహరి గారికి, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, డాక్టర్ రాఘమయ్య గారికి మరొకసారి మీ అందరి తరపున